కర్నూలు జిల్లా లక్ష్మీ నరసింహ ఒరుకున ఈరన్న స్వామి పుణ్యక్షేత్రంలో అభివృద్ధి పనులను అందరి సహకారంతో చేశామని డిప్యూటీ కమిషనర్ విజయరాజు తెలిపారు. ఆదివారం విజయరాజు బదిలీపై వెళుతూ డిప్యూటీ కమిషనర్ గా వానికి బాధ్యతలు అప్పచెప్పారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తన బదిలీపై వస్తున్న అపోహలను ఖండించారు. నాయకులు, కాంట్రాక్టర్లు, దేవాలయ అర్చకులు బదిలీ చేయించారనటంలో వాస్తవం లేదన్నారు. పుణ్యక్షేత్రంలో భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడానికి కృషి చేశామన్నారు. అధికారులు, అర్చకులు సహకారంతో, దాతల దాతృత్వంతో పనులను వేగవంతం చేశామన్నారు. ఒక భక్తుడిగా ఈరన్న స్వామి పుణ్యక్షేత్రంలో సేవలు అందించడం జరిగిందన్నారు. బదిలీ అనేది మరో దేవస్థానంలో సేవలు అందించడానికి అవకాశం లభించిందని భావిస్తున్నామన్నారు. ప్రతి ఉద్యోగికి బదిలీ అనేది సర్వసాధారణమన్నారు. రాత్రిపూట కూడా భోజనం పెడితే భక్తులు సంతోషిస్తారని శ్రావణ మాసం ముందు రోజు అమావాస్య నుంచి ఇక్కడ ప్రతిరోజు రాత్రిపూట అంటే 2 పూటల భోజనం అనేది ఇక్కడ భక్తులు దొరుకుతుంది. ఏ దేవాలయంలో లేదు. కానీ వారికి ఏదన్నా క్వాలిటీ కోసం అందరితో కూర్చొని నేను కూడా అక్కడ భోజనం చేశాను. త్రాగునీరు అయిపోయిన తర్వాత అకామిడేషన్. కుంభాభిషేకం చేసే టైంలో అది కుంభాభిషేకం అనేది పూర్వజన్మ సుకృతం. రాజగోపురాలు అయిపోయి దానికి సంబంధించి కంచిపేడాధిపతి దగ్గరకు వెళ్ళి మా అర్చక స్వాములతో తీసుకుని వెళ్ళి వాళ్ళ యొక్క డేట్ తీసుకొని 4 పీఠాధిపతులకు సంబంధించి చేస్తే నాకు కంచిస్వామి వారు చెప్పారన్నమాట. ఆయన కంచిస్వామి వారు ఆంధ్రప్రదేశ్ వస్తే నేను నోళ్ళ ఆఫీసర్, ఆయన టూర్ ప్రోగ్రాం చూసాను. ఆ చనువుతో ఆయన ఏమన్నారంటే, మీ దగ్గర అమ్మవారు లేరు, గణపతి లేరు. ఎందుకంటే మన ఇంట్లో కూడా స్త్రీ లేకపోతే, లేడీ లేకపోతే ఇల్లు ఎలా అస్తవ్యస్తంగా ఉంటుందో అలా ఉంటుంది. కాబట్టి అమ్మవారు, నరసింహస్వామికి అమ్మవారు లేకుండా